రాయిటర్స్ అంటే ప్రపంచంలో టాప్ 800 కోట్లలో 400 కోట్లు ప్రజలు రిలీజ్ అయిన దానికి ఈ జూన్ 25, 27, జూలై 2, జూలై 11, జూలై 17 ఈ సంవత్సరం కూడా నేను గ్లోబల్ ప్రెస్లో వచ్చాను. హైదరాబాద్ను అభివృద్ధి చేద్దాం, తెలంగాణ తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి చేద్దాం అంటే అమ్మి పడేస్తున్నారు. ఇది నిజం కాదా? చారిటీ సిటీని ఫిక్స్ చేసి అద్భుతంగా అభివృద్ధి చేద్దాము, దేశమంతా షాక్ అయ్యేటట్టు ఈ చిన్న 33 జిల్లాల్ని అభివృద్ధి చేద్దాం, కంపెనీలు తీసుకొద్దాం, ఆల్రెడీ తీసుకొచ్చానంటే పట్టించుకోవట్లేదు. సరికదా? కలిసినప్పుడల్లా తమ్ముడు రేవంత్ రెడ్డి ఎంతో గౌరవంతో ఇంత మంచి యాక్టింగ్ స్కిల్స్ ఉండి మల్లు రవి గారు లాంటి పెద్దవారిని పంపించి ఎందుకు ఈ మోసం? కనుక రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ నాయకులందరినీ 1, కార్మికులు ఉద్యోగాలకు ఉన్న నాయకులందరినీ 2, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ నాయకుల్ని 3, కుల సంఘ నాయకుల్ని 4, మీడియా ఓనర్స్ మిత్రుల్ని 5, అలాగే ఇప్పుడు వరకు 53% ఓట్లు వేయని, జూబ్లీ హిల్స్లో 42% ఓట్లు వేయని వారిని 6, అలాగే ఒక చివరి అవకాశం ప్రజాశాంతి పార్టీకి ఇద్దాం, రాష్ట్రాన్ని కాపాడుదాం అన్న బీసీ నాయకులందరినీ, ఆర్ కృష్ణ గారిని కలిశాను, 100 మంది పెద్దలు కలిశాను. అలాంటి వారందరినీ బయటికి తీసుకొచ్చి, ఇంకా ఏ పార్టీలు లేవు కనుక ఇప్పుడు ఉన్న 2 పార్టీలు బీఆర్ఎస్, కాంగ్రెస్, కేవలం బీజేపీ, మోదీ ఏం చెప్తే అదే చేయాలి. విచారం లేదు అంటే వాళ్ళు చేసిన లక్షల కోట్ల అవినీతికి జైల్లో పెడతారని. చంద్రబాబు నాయుడు రోజు మోదీని తిట్టిన ఆయన సరెండర్ అయిపోయాడు కదా. మోదీ లాంటి ప్రధానమంత్రి లేడని రోజు తిట్టిన పవన్ కళ్యాణ్ సరెండర్ అయిపోయాడు కదా. కేసీఆర్ గారు లాంటి గొప్ప తెలంగాణ కొరకు పోరాడిన నాయకుడే సరెండర్ అయిపోయారు కదా. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా మోదీ చెప్పినట్లే రాష్ట్రంలో చేస్తున్నాడు కదా. లేదు అంటే కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి కలుసుకొని డిస్కస్ చేసి బీజేపీకి డిపాజిట్ రాని క్యాండిడేట్ని జూబ్లీ హిల్స్లో ఎందుకు పోటీకి నిలబెట్టారు? బండి సంజయ్ లాంటి వారు, అల్లు అరవింద్ లాంటి వారు, ఈటెల రాజేంద్ర లాంటి వారు, ఆ గోషాల్ ఎమ్మెల్యే ఎవరైన పేరు రాజా సింగ్ లాంటి వారు ప్రశ్నిస్తే కిషన్ రెడ్డి ఎందుకు నోరెప్పలేదు? అదే నేను క్యాండిడేట్ని పెడితే 24,000 ఓట్లు ఎక్కువ వచ్చాయి. అది కూడా 330 లక్షలు, 3,30,000 ఉన్నాయి. 6 నెలల్లో 70 లక్షల ఓట్లు ఎలా పెరిగాయి? 70,000 ఓట్లు ఎక్కడ నుంచి తీసుకొచ్చి రిజిస్ట్రీ చేశారు? అక్కడ ఓట్చోరు అంటారు బీహార్లో, మరి ఇక్కడ ఓట్చోరు కాదా? జూబ్లీ హిల్స్లో ఓటు వేసిన వారు 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు ఓటు వేయలేదా? అవినీతి ఓట్లు పడలేదా? రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి ఒకటి కాదా? ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని తీసిస్తే 25 ఎమ్మెల్యేలతో బయటకు వచ్చి బీఆర్ఎస్, బీజేపీ మహారాష్ట్రలో 12 రాష్ట్రాల్లో ఏక్నాథ్ సిండే లాంటిని పెట్టి ఎలాగైతే గవర్నమెంట్ ఫార్మ్ చేసిందో అలాగా గవర్నమెంట్ ఫార్మ్ చేయడానికి రేవంత్ రెడ్డి సిద్ధం కావట్లేదా? కేసీఆర్ సిద్ధం కావట్లేదా? ఆలోచించండి. డేరింగ్ డాషింగ్ ఉన్న మీడియా వారు తప్ప ఎప్పుడూ నాకు లైవ్ ఇచ్చిన ఛానల్స్ కూడా కట్ చేసేస్తున్నారు సత్యం మాట్లాడుతుంటే.
నేను మాట్లాడిన దాంట్లో అసత్యం ఏమైనా ఉంటే డిబేట్కి రమ్మనండి, ఏ నాయకుడినైనా. ప్రపంచాన్ని విడిచి పల్లెకి వచ్చాను. అందుకనే